అభివృద్ధి ప్రదాత మంత్రి పొంగూరు నారాయణ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని 548వ డివిజన్లలో ఆమె పర్యటించారు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనురాధకు డివిజన్ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఎంతో గర్వంగా ఉందని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. మంత్రి నారాయణ లాంటి వారు మాకు నాయకుడిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజలు చిన్న చిన్న సమస్యలను అనురాధ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని ప్రజలకు అనురాధ హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అందరూ చెప్పారు టర్నింగ్ ఎట్లా వస్తుంది, ఇది వస్తుంది. ఈ గ్యాప్ ఏం చేస్తాం? ఇది వీళ్ళ హౌసెస్ ఇంకా వాళ్ళు వెళ్ళడానికి దారి ఉంది. వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో తెలియదు. ఒకవేళ సపోజ్ వీళ్ళు కావాలనుకోండి ఆ కాస్ట్ కూడా ఇక్కడ వచ్చింది. అమౌంట్ కట్టేసుకుంటే వీళ్ళకి బాగుంది. మేము ఆత్మూరు బస్ స్టాండ్ కింద బట్టలే పని చేస్తున్నామని చెప్పాము. దానివల్ల మాకు బండి కూడా ఇప్పించారు. ఇక్కడ వైకుంఠపురాణ మహాలక్ష్మి గుడి కాడ రోడ్డు లేకుండా ఉన్నింది. మేము వచ్చి 15 సంవత్సరాలు అయింది, అట్లే ఉన్నింది. ఈ తరపున ఇప్పుడు రోడ్డు వేయిస్తున్నారు సారు. గుడికి రేకులు కూడా వేయించారు, కంబీలు వేయించారు.
దానివల్ల ఇప్పుడు వైకుంఠపురం బాగున్నది. అదే మరి ఎప్పటికీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మాకు నారాయణ సార్ వచ్చినాక అన్ని పనులు జరుగుతున్నాయి. మాకు మాలత్తమ్మ గుడి దగ్గర రేకులు గీన్సు అన్నీ వేయించాడు. మా ఇంటి దగ్గర రోడ్డు పక్క సందు రోడ్డు అన్నీ వేపిస్తున్నాడు. ప్రతి దానికి ఆ సారే మాకు మంచి చేస్తున్నాడు. ఆయన వల్ల చాలా మారిపోయింది వైకుంఠపురం. రండి, మీరు నిలబడొచ్చులేండి, రండి. అందరికీ నమస్కారాలు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వారానికి ఒకసారి వచ్చి చర్చించి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ వర్క్ చేయమని చెప్పడం, అక్కడ అందరు కలిసి మెలిసి పని చేసుకోమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం నెల్లూరు నగరంలో దాదాపు ఇప్పుడు 48వ డివిజన్ కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కూడా రోడ్లన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి. సార్ ఏదైతే ఒక్క నిమిషంలో వచ్చి ప్రజలు అడిగారో అప్పటికప్పుడే వర్క్ స్టార్ట్ చేయడం, పక్క రోజే టెంకాయ కొట్టేసి సార్ వెళ్ళిపోతే ఈ రోజు అక్కడ కాంపౌండ్ వాల్ అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ రోజు దాదాపు 2014-19లోనే సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా నెల్లూరు నగరానికి తీసుకురావడం జరిగింది. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్స్ వేయలేకపోయారు. అవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ సారే వచ్చి పూర్తి చేస్తున్నారు. ఈ రోజు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని మళ్ళీ సార్ చేతుల మీద ఓపెన్ చేయబోతున్నాం. నెక్స్ట్ పూర్తి స్థాయిలో కూడా జరగడం జరుగుతుంది. ఇదే కాకుండా నెల్లూరు నగరంలో ఎక్కడెక్కడ ప్యాచెస్ అంటే మొన్న వచ్చిన భారీ వర్షాలకు కానీ తుఫానుకు కానీ దాదాపు అన్ని రోడ్లలో కూడా ప్యాచ్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం కూడా మొన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ నారాయణ సార్ మాకు దొరకడం అదృష్టం అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా అనుకుంటున్నామంటే సార్ ఏదన్నా ఒకటి అనుకుంటే అది స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేదాకా ఒప్పుకోడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైనా ఈ అభివృద్ధి ఆగిపోయినా లేదంటే ఈ అభివృద్ధి చేయాల్సింది ఏదైనా ఉన్నా వాటిని అన్నిటిని కూడా ఇమీడియట్గా చేయమని చెప్పడం, దాంట్లో భాగంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. నాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు సారు. ఎక్కడ పనులు జరుగుతున్నా అక్కడ చూసి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ పని జరిగే దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా నేను వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేస్తామన్నారు. ఇప్పుడే మనం చూసాము ఒక అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర ఒక కాంపౌండ్ వాల్, అంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడం, అనాగరికంగా అయిపోవడం, ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా సార్ కాంపౌండ్ వాల్స్ కట్టిస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.